ఇలా స్వయంగా రేవంత్ రెడ్డి గారే అందరితో మాట్లాడిస్తుండు, స్పీకర్ గారితో మైక్ ఇచ్చని స్వయంగా రికార్డ్ అయింది. బీర్ల ఐలయ్య గారు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు మైక్ రాజేందర్ రెడ్డి గారికి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి అని కింద నుంచి విప్లను పంపించి స్పీకర్ గారిని డైరెక్ట్ చేస్తుంది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? మరి ఇవన్నిటికీ ఎథిక్స్ కమిటీ రాదా? ఒక్కసారి మీ అందరూ కూడా ప్లే చేయాలమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడిన అసెంబ్లీలో ఒక్కసారి చూడండి ఈ మాట. మరి ఇది ఎథిక్స్ కమిటీకి రాదా? आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है। जो बड़वे को यहाँ भेजते हो, बड़वे को कौन संभालना? ऐसे बड़वे को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को. ఇప్పుడు ప్లే అమ్మా దానమ్మ. ఎస్ఎన్డిపి చూసుకోవాలి మా బయట కూడా తిరగని కొడుకా మేము కానీ ఏమనుకుంటున్నారా మీరు? మీ అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కటి తోలు తీస్తా ఒక్కొక్కటి చెప్తున్నా, తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. మరి ఇవి ఎథిక్స్ కమిటీకి రావా? ఇంకోటి చూడొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విప్ గారిని ఐలయ్య గారిని పంపించి స్పీకర్ గారికి ఇట్లా చెప్తున్నారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఎంత క్లియర్గా మీకు కనబడతా ఉంది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లు చేస్తూ కింది నుంచి పైనకి పంపిస్తూ ఇవాళ ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఒక కౌశిక్ రెడ్డిది ఒకటే ఎథిక్స్ కమిటీకి వస్తుందా?